వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. వరంగల్ అభ్యర్థి ఎంపికపై 10 రోజులుగా కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ నాయకులు, పార్టీ నేతల పేర్లను పరిశీలించారు. కడియంను ఎదుర్కోవడానికి దీటైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేశారు. ఎంపీ బరిలో నుంచి కడియం కావ్య తప్పుకోవడంతో రాజయ్య కోసం ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే రాజయ్యను అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు కూడా రావడంతో ఇవాళ రాజయ్యను వరంగల్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ లో రంగనాథ్ అందిస్తారు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య దాదాపు తెలుస్తుంది. ఇవాళ రాజయ్య కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాజయ్య 20లోని కేసీఆర్ ఫామ్ హౌస్ బయలుదేరారు. భేటీ తర్వాత రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. యాక్చువల్గా రాజయ్య అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఆ తర్వాత విఫలమయ్యారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న రాజయ్య మళ్ళీ రాజయ్యను బీఆర్ఎస్ కాంటాక్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజయ్య రాజీనామాను ఆమోదించలేదు. ఆ తర్వాత పల్లరాజేశ్వర రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా రాజయ్యతో రెగ్యులర్ గా మాట్లాడుతూ వచ్చారు. హరీష్ రావు, పల్లరాజేశ్వర రెడ్డి ఇద్దరు కూడా రాజయ్యను తిరిగి పార్టీలోకి రాబట్టుకున్నారు. కడియం కావ్య బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా వరంగల్ లో ప్రకటించిన తర్వాత ఆమె పార్టీ నుంచి పార్టీ నుంచి వైదొలిగినట్టు, పోటీ నుంచి వైదొలిగినట్టు ప్రకటించడం, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబడిన నేపథ్యంలో కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా కడియంను ఢీకొట్టే స్థాయిలో ఉండాలంటూ కూడా ఆలోచించిన పరిస్థితి. గత 10 రోజులుగా దీనికి సంబంధించి కసరత్తు చేశారు. వరంగల్ కు సంబంధించిన ఉద్యమ నేతలు, వివిధ రకాల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతల పేర్లను పరిశీలించారు. ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఇవ్వాలంటూ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు సంబంధించిన ప్రొఫెసర్ ని కూడా పరిశీలించారు. ఆ తర్వాత రాజయ్య ఫైనల్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో రాజయ్య 20కి వెళ్ళారు. అక్కడ వేసిన తర్వాత కేసీఆర్ రాజకీయ అధికారికంగా ప్రకటించే అవకాశం. దీంతో వరంగల్ ఎంపీకి సంబంధించి ఒక క్లారిటీ పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి రాజయ్య బరిలో ఉంటే ఇప్పుడు పోటీ చాలా ఆసక్తికరంగా మారుతుంది. అటు కడియం కావ్య కాంగ్రెస్ నుంచి రైట్ రంగనాథ్.